హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చిట్కాలు. ఈ రోజు వీడియోలో సూపర్ టేస్టీ ఐరన్ రిచ్ బేబీ ఫుడ్ని చూద్దాము. స్టమక్ ఫిల్లింగ్ బేబీ ఫుడ్ ఇది. ఎప్పుడు రైస్తోనే రెసిపీస్ కాకుండా అప్పుడప్పుడు రైస్కి ఆల్టర్నేటివ్ ఫుడ్ రెసిపీస్ ఇలాంటివి కూడా పిల్లలకి పెడుతూ ఉండండి. 8th మంత్ బేబీస్ నుండి 3 years పిల్లల వరకు ఈ రెసిపీని పెట్టుకోవచ్చు. మరికొన్ని పిల్లలకి ఆరోగ్యాన్ని ఇచ్చే రెసిపీస్ వీడియోస్ కావాలి అంటే ఈ వీడియోని లైక్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేసి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోయినా దయచేసి ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. లంచ్ టైంలో పిల్లలకి ఈ రెసిపీని పెట్టండి. ఈ సూపర్ హెల్తీ ఐరన్ రిచ్ బేబీ ఫుడ్ కోసం 3 tablespoons అటుకుల్ని శుభ్రంగా వాష్ చేసుకుని 5 minutes పాటు నానపెట్టుకోవాలి. 2 tablespoons రాగి పిండిని కూడా 5 minutes పాటు నానపెట్టుకోవాలి. నేను ఇంటిలోనే ప్రిపేర్ చేసుకున్న రాగి పిండిని యూజ్ చేస్తున్నాను. 5 minutes తర్వాత ఒక బాండీలో 1 tablespoon నెయ్యి వేసుకుని నెయ్యి మెల్ట్ అయినాక నిదానంగా చాలా జాగ్రత్తగా నెయ్యి చిందులు పడకుండా నానబెట్టుకున్న అటుకుల్ని వేసి మొత్తం కలుపుకుని 3 minutes పాటు కుక్ చేసుకున్నాక మనం నానబెట్టుకున్న రాగి పిండిని ఒక్కసారి కలుపుకుని వేసుకోవాలి. రాగి పిండిలో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. పిల్లల బోన్స్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది. ఖచ్చితంగా మీ చిన్నారులకి రాగి పిండిని అయితే ఇంట్రడ్యూస్ చేయండి. 5 minutes పాటు కుక్ చేసుకున్నాక 1 year and above బేబీస్ అయితే చిటికెడు సాల్ట్ని కూడా వేసుకోండి. 1/4 tablespoon పెప్పర్ పౌడర్, 2 tablespoons నట్స్ పౌడర్ని వేసి మొత్తం కలిసేలాగా బాగా కలుపుకుని మరొక 2 నిమిషాల పాటు కుక్ చేసుకున్నాక చల్లారనిచ్చి మీ చిన్నారులకి అయితే పెట్టండి. ఈ రెసిపీ మీ అందరికి ఉపయోగపడుతుందని అయితే ఆశిస్తున్నాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.